ప్రపంచంలో యుద్ధాల తీరు మారిపోయింది. ఒకప్పుడు సైనికులు ఎదురెదురుగా తలపడి కొట్టుకున్నారు. ఆ తర్వాత బాంబులు, ఫిరంగులు ఇట్లాంటి వాటితో యుద్ధాలు జరిగాయి. ఆపై యుద్ధ విమానాలతో, ఎయిర్ స్ట్రైక్స్, క్షిపణులతో కొట్టుకున్నారు. ఇప్పుడు యుద్ధానికి ఇవన్నీ అక్కర్లేకుండా నెట్వర్క్ హ్యాకింగ్ చేస్తూ యుద్ధాలకు దిగుతున్నారు. గతంలో యుద్ధాల కన్నా ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎక్కువ నష్టం కలిగిస్తోందనంటున్నారు నిపుణులు. ఎక్కడో ఎవరికి అంతుపట్టని చోట కూర్చున్నటువంటి హ్యాకర్లు ఒక దేశం వ్యవస్థల్ని కుప్పకూల్చేస్తున్నారు. గతంలో మన దేశంలోనూ ఈ విధమైనటువంటి దాడులు జరిగాయి. మన దేశంలో ముంబై ప్రాంతంలో విద్యుత్ గ్రిడ్లను కుప్పకూల్చి ఇబ్బంది పెట్టారు. కానీ వెంటనే తేరుకోవడం జరిగింది. కానీ తాజాగా స్పెయిన్ సహా పలు యూరప్ దేశాలపై హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. దాంతో మొదట విద్యుత్ నెట్వర్క్లో, ఆపై మొబైల్ నెట్వర్క్లు కుప్పకూలాయి. ముఖ్యంగా స్పెయిన్ దేశంలో మొన్న విద్యుత్, నేడు మొబైల్ నెట్వర్క్స్ వ్యవస్థలు పనిచేయకుండా పోవడంతో జనజీవితం అస్తవ్యస్తమైంది. స్పెయిన్లో నిలిచిన మొబైల్ నెట్వర్క్ సేవల కారణంగా ప్రధాన మొబైల్ ఫోన్ నెట్వర్క్లు పనిచేయకుండా మొరాయించాయి. స్పెయిన్లోని నెట్వర్క్ల ప్రధాన ప్రొవైడర్ డిటెక్టర్, అట్లాగే స్పానిష్ టెలికాం దిగ్గజం టెలిఫోనికా నెట్వర్క్లు పనిచేయకపోవడంతో మొబైల్ వినియోగదారులు ఫోన్ కాల్ చేసుకోలేకపోయారు. మొబైల్ డేటాను కూడా వినియోగించుకోలేకపోవడంతో ఆన్లైన్ మెసేజ్ వ్యవస్థ కూడా నిలిచిపోయింది. టెలిఫోనికా తన నెట్వర్క్ ను అప్గ్రేడ్ చేస్తున్న కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడ్డట్టు స్థానిక మీడియా చెప్పింది. గత నెల చివరిలోనూ ఐరోపా దేశాలైనటువంటి స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ల్లో అంధకారం అలుముకుంది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం విద్యుత్ కంపెనీలతో పనిచేస్తున్నట్లు స్పానిష్ గ్రిడ్ ఆపరేటర్ రెడ్ ఎలక్ట్రికా ప్రకటించింది. మాడ్రిడ్ అండర్ గ్రౌండ్ వ్యవస్థను ఖాళీ చేయిస్తున్నట్లు స్పానిష్ రేడియో స్టేషన్లు చెప్పాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో మాడ్రిడ్ సిటీ సెంటర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు కేడర్సే రేడియో స్టేషన్ తెలిపింది. విమానాల రాకపోకలకు తీవ్ర జాప్యం ఏర్పడింది. రైలు సర్వీసులు సైతం నిలిచిపోయాయి. దవాఖానాల్లో సర్జరీలు ఆగిపోయాయి. మెట్రో రైళ్లలో ప్రయాణికులు చిక్కుకుపోగా నిలిచిపోయిన లిఫ్టుల్లో నుంచి బయటపడలేక చాలా మంది అందులోనే ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డారు. మాడ్రిడ్ వీధుల్లో వందలాది మంది ఉద్యోగులు తమ ఆఫీస్ భవనాల బయట నిల్చున్నారు. ముఖ్యమైన భవనాల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మాడ్రిడ్లోని 4 ఆకాశ హార్మ్యాల్లో ఒకదాన్ని ఖాళీ చేయించినట్లు సాక్షులు చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన మెట్రో కార్లు, ఎలివేటర్లలో వందలాది మంది ప్రజలు చిక్కుకుపోయినట్లు స్థానిక రేడియో చెప్పింది. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ లైట్లు నిలిచిపోయినట్లు కూడా పోర్చుగీస్ పోలీసులు అంటున్నారు. ఇక లిస్బన్ పోర్టుల్లో మెట్రోను మూసివేసినట్లు వాళ్ళు చెప్పారు. రైళ్లు కూడా నిలిచిపోయినంట. రైళ్లలోనే ప్రయాణికులు చిక్కుకుపోవడంతో సబ్వే స్తంభించిపోయినట్టు లిస్బన్ కు చెందిన సబ్వే ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ మెట్రోపాలిటనో డెలిబోవా తెలిపింది. బ్యాకప్ జనరేటర్లతో లిస్బన్ విమానాశ్రయం పనిచేస్తున్నట్లు పోర్చుగల్ టాప్ 8 వర్గాలు చెప్పాయి. పోర్చుగల్లోని దవాఖానాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. విద్యుత్తు లేకపోవడంతో మెసిరోకోటియా దవాఖానాలో ముందు జాగ్రత్తగా ఆపరేషన్లు రద్దు చేశారు. ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్లను రద్దు చేసినట్లు పోర్చుగల్లోని 24 దవాఖానాలు నిర్వహించేటువంటి యూనియన్ ఆఫ్ పోర్చుగీస్ మెసిరోకోడియస్ యుఎంపి తెలిపింది. పోర్చుగల్, స్పెయిన్లోని అనేక మెట్రో స్టేషన్లను అధికారులు మూసేశారు. సోల్ మెట్రో స్టేషన్తో సహా అనేక చోట్ల ఎలివేటర్లలో చిక్కుపోయిన వారిని రక్షించేందుకు అత్యవసర సర్వీసుల సిబ్బంది శ్రమిస్తున్నారు. స్పెయిన్, పోర్చుగల్లోని ప్రధాన నగరాల్ని కలిపే యూరప్లోని పవర్ గ్రిడ్ పై సైబర్ దాడి జరిగుండొచ్చని స్పానిష్ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం యూరప్ దేశాలను కుదిపేస్తున్న హ్యాకింగ్ విషయంలో ఏం జరుగుతోంది అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీన్ని నిర్ధారించడానికి తమ వద్ద ఆధారాలు లేవని వారు అంటున్నారు. ఈ సమస్యకు కారణాలేమిటో అధికారులు వివరించలేకపోతున్నారు. సైబర్ దాడి జరిగే అవకాశాన్ని కూడా వారు తోసిపుచ్చడం లేదు. మన దేశంలోనూ సైబర్ దాడులు జరుగుతున్నాయి. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో జాతీయ మీడియా ఛానల్ జీ న్యూస్ నెట్వర్క్ పై హ్యాకర్లు దాడి చేశారు. భారత్, పాకిస్తాన్ యుద్ధంపై కీలక అప్డేట్లు ఇస్తుండడాన్ని ఆపేసేందుకు ఈ సైబర్ దాడులు జరిగాయి. ఇక ఆ న్యూస్ ఛానల్ పై హ్యాకింగ్ చేశారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో టీవీ ప్రసారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి సైబర్ దాడి భారతదేశ చరిత్రలో టీవీ ఛానల్ పై జరగడం దాదాపుగా ఇది మొదటిసారిగా భావిస్తున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సైబర్ దాడి జరిగింది. దీని కారణంగా ఆయా ప్రాంతాల్లో టీవీ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. సైబర్ దాడి జరిగిందని టీవీ ప్రసారాల్లో హ్యాక్డ్ బై పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రత్యక్షంగా కనిపించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి సైబర్ దాడి జరగడంతో లైవ్ ప్రసారాలు ఆగిపోయాయి. ఈ సైబర్ దాడిపై వెంటనే జీ న్యూస్ సాంకేతిక బృందం అప్రమత్తమైంది. లైవ్ ప్రసారాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. పాకిస్తాన్, భారత్ మధ్య నెలకొన్న తీవ్ర ఘర్షణ వాతావరణాన్ని అత్యంత ప్రాధాన్యంతో వేయడంతో పాటు పాకిస్తాన్ కుట్రల్ని తేటతెల్లం చేస్తూ జీ న్యూస్ ప్రసారం చేశాయి. దీని కారణంగానే పాకిస్తాన్లోని కొందరు సైబర్ నేరగాళ్లు ఈ దాడికి పాల్పడినట్లు చర్చ నడుస్తోంది.
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన APT-36 అనే హ్యాకింగ్ ముఠా మన దేశానికి సంబంధించిన భద్రతా వ్యవస్థలతో పాటు ఇంధన వనరుల సంస్థలపై మూకుమ్మడిగా సైబర్ దాడులకు విఫల ప్రయత్నాలు చేసింది. మన దేశపు IT నిపుణులు వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్న దేశంలోని 2 ప్రధాన ఇంధన సంస్థలు వీటి బారిన పడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మొదట భద్రతా సంస్థలకు చెందిన ఇండియన్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ వంటి వాటిపై ఈ ముఠా దాడులకు ప్రయత్నించింది. వీటిని మన సైబర్ నిపుణులు సమర్థవంతంగా అడ్డుకున్నారు. దాంతో సైబర్ భద్రత కాస్త తక్కువగా ఉండే ఇంధన సంస్థలపై ఈ ముఠా దృష్టి సారించింది. దేశంలో విద్యుత్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి వాటి సరఫరాకు అంతరాయం కలిగించడం ద్వారా కల్లోలం సృష్టించవచ్చని కుట్ర పన్నింది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ పై దాడి చేసి దాని కార్యకలాపాల్ని ఆపేసింది. ఇక వెంటనే సైబర్ నిపుణులు రంగంలోకి దిగి సమస్యను చక్కబెట్టారు. ఆ మర్నాడే దేశంలోని ఇంకొక ప్రముఖ పెట్రోలియం సంస్థలోకి చొరబడ్డటువంటి ఈ ముఠా దాని కార్యకలాపాల్ని సైతం నిలిపివేసింది. దాంతో డీలర్లకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరక్క ఇబ్బంది పడ్డారు. మన సైబర్ నిపుణులు కొద్ది గంటల్లోనే దీన్ని సరిదిద్దగలిగారు. వీటితో పాటు ఉత్తర భారతదేశంలోని పలు విద్యుత్ పంపిణీ సంస్థలపైన వరుస పెట్టి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా పాకిస్తాన్ చేసిన ఈ సైబర్ దాడులను పట్టాపంచలు చేసినట్లు భారత అధికారులు వెల్లడించారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్పై పాకిస్తాన్ సైబర్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. భారత రక్షణ వెబ్సైట్లు లక్ష్యంగా పాకిస్తానీ హ్యాకర్లు సైబర్ దాడులు చేసినట్లు సమాచారం. ఈ మేరకు పాకిస్తానీ హ్యాకర్లు ప్రకటించినట్లు జాతీయ మీడియా కథనాలు కూడా వెల్లడించాయి. ఇండియన్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ సంస్థలపై హ్యాకింగ్ చేసి విలువైన సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు. ఈ హ్యాకర్లు మాల్వేర్, DDoS దాడులు, అట్లాగే GPS స్పూఫింగ్ వంటి పద్ధతులు ఉపయోగించి సైబర్ దాడులు చేశారు. అయితే 15 లక్షల సైబర్ దాడుల్లో కేవలం 150 మాత్రమే విజయవంతం అయ్యాయని, మిగిలిన 99.99% సైబర్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వాళ్ళు స్పష్టం చేశారు. కేవలం 0.01% పాక్ దాడులు మాత్రమే సక్సెస్ అయ్యాయని, మిగిలిన 99.99% సైబర్ దాడులు విఫలమైనట్లు అధికారులు చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ ను శాశ్వతంగా క్లోజ్ అయ్యేలా హ్యాకర్లు ప్రయత్నించినట్టు కూడా అధికార వర్గాలు చెప్పాయి. దీంతో వెబ్సైట్ ను క్షుణ్ణంగా ఉద్దేశపూర్వకంగా ఆడిట్ చేయడానికి ఆఫ్లైన్ లో ఉంచినట్లు చెప్పాయి. అదే సమయంలో సైబర్ భద్రతా నిపుణులు, ఏజెన్సీలు చురుగ్గా పర్యవేక్షించినట్లు కూడా చెప్పాయి. భద్రత మౌలిక సదుపాయాల్ని బలోపేతం చేయడానికి, డిజిటల్ రక్షణను బలోపేతం చేయడానికి, తదుపరి చొరబాటు ప్రయత్నాల నుంచి రక్షణ కల్పించడానికి అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో సైబర్ బెదిరింపుల వల్ల ఎలాంటి నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి సారించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.